వెల్కమ్ బ్యాక్ గైస్. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రోగ్రామింగ్ మోడల్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. అదే C++లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. మీరు అనుకోవచ్చు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని ఇంత లేట్గా ఎందుకు స్టార్ట్ చేశారో. ఎవరైనా సరే ఒక 3-4 వీడియోస్ తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని స్టార్ట్ చేసేస్తారు. మీరు ఎందుకు ఇంత లేట్ చేశారు? దానికి కారణం ఏంటంటే, నేను 59 వీడియోస్ వరకు కేవలం బేసిక్ C++ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఈరోజున 60th వీడియో నుండి మనం ఊప్స్ని చూడబోతున్నాం. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే సి లాంగ్వేజ్ నేర్చుకోకుండా డైరెక్ట్గా C++కి వచ్చిన వాళ్ళకి ఆ ప్రోగ్రామింగ్ బేస్ ఉండదు. కాబట్టి నేను ఇన్ని వీడియోస్ని చేయడం జరిగింది. లేదా సి లాంగ్వేజ్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేర్చుకొని చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత C++ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆ ప్రోగ్రామింగ్ అనేది కొంచెం అలవాటు అవ్వాలి. దాని గురించి ఏంటంటే, మనం సి లాంగ్వేజ్లో చూసే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని నేను C++లో మీ చేత చేయించాను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రియల్ C++ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్తో వర్క్ చేసే ముందు, లేదా అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకోవాలి అని తెలుసుకునే ముందు, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ పారాడైమ్. పారాడైమ్ అంటే ఇట్స్ ఎ స్టైల్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ అని అర్థం. అంటే మనం ప్రోగ్రామ్ రాసే ఒక విధానాన్ని ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటాం. విచ్ కంబైన్స్ డేటా అండ్ ఫంక్షన్స్ ఆపరేటింగ్ ఆన్ ద డేటా యాజ్ ఎ వన్ యూనిట్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందంటే, డేటాని అంటే వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని అంటే ఇన్స్ట్రక్షన్స్ని రెండింటిని కలిపి ఒక యూనిట్ కింద బైండ్ చేస్తుంది. సో దట్ ద డేటా విల్ బీ సెక్యూర్డ్ అండ్ ఇట్ వోంట్ బి యాక్సెస్డ్ బై అదర్ ఫంక్షన్స్. అంటే డేటాకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అన్నది మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్రోగ్రామింగ్ మోడల్ ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 లైన్స్ కోడ్ రాశాను సింగిల్ ప్రోగ్రామ్ కింద. అప్పుడు ఏమవుతుందంటే, ఆ 1000 లైన్స్ కోడ్ని మేనేజ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఈరోజు 1000 లైన్స్, రేపు 10,000 లైన్స్, దాని తర్వాత 1,00,000 లైన్స్. అలాగ ఒక మెయిన్ ఫంక్షన్లోనే మీరు లక్షల కొలది ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అవుతుంది. అలాంటి ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో మనం ఏం చేసామంటే, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఒక యూనిట్ కింద రిప్రజెంట్ చేసాము. దాన్నే మనం ఫంక్షన్స్ అని చెప్తున్నాం. ఇలాగా మనం ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేసేటప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్ని రాయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. బట్ దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మీరు ఈ మెయిన్కి పైన శాలరీ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. దీన్ని మనం ఏంటంటే గ్లోబల్ డేటా అని చెప్పి అంటాం. సో ఈ గ్లోబల్ డేటా అనేది, అంటే ఈ శాలరీ అనే వేరియబుల్ మెయిన్ ఫంక్షన్కి ఎలాగో యాక్సెస్ అవుతుంది. మెయిన్తో పాటు మీరు తయారు చేసిన ప్రతి ఫంక్షన్కి అది అందుబాటులో ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఫంక్షన్ 3 అండ్ ఫంక్షన్ 4కి శాలరీ అన్న వేరియబుల్ని యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అయినా సరే అది గ్లోబల్గా డిక్లేర్ చేయడం వల్ల అన్ని ఫంక్షన్స్కి అందుబాటులో ఉంటుంది. సో వీఆర్ లూజింగ్ డేటా సెక్యూరిటీ. పోనీ మెయిన్ పాయింట్ డిక్లేర్ చేయడం ఎందుకు, మీరు దాన్ని ఫంక్షన్ 1లోని డిక్లేర్ చేసేయండి అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎక్స్ అని ఒక వేరియబుల్ని ఫంక్షన్ 1లో డిక్లేర్ చేశాను. కానీ ఈ ఫంక్షన్ 1లో డిక్లేర్ చేసిన ఎక్స్ అనే వేరియబుల్ ఫంక్షన్ 2 కూడా కావాలనుకోండి, యాక్సెస్ అవ్వడం కుదరదు. వై? బికాజ్ దిస్ విల్ బికమ్ లోకల్ టు ఫంక్షన్ 1. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తోటి. సో మీరు నేర్చుకున్న సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మోడల్లోకి వస్తుంది. అలాగే ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న C++ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అప్ టు 59 వీడియోస్ వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ ఏంటంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఓన్లీ. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, C++ అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏం కాదు. ఇట్ సపోర్ట్స్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆల్సో. ఓకే,
సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో డేటా అనేది గ్లోబల్గా ఉండడం వలన అది అన్ని ఫంక్షన్స్కి అందుబాటులో ఉండడం వలన మనం డేటాకి సెక్యూరిటీని ఇవ్వలేము. దట్స్ వాట్ ద ప్రాబ్లం. సో మెయిన్ కన్సర్న్ ఏంటంటే డేటా సెక్యూరిటీ. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏం ఆలోచిస్తుందంటే ప్రతి డేటాని ఆ డేటా మీద ఆపరేట్ చేసే ఇన్స్ట్రక్షన్స్ని ఫంక్షన్స్ కింద రాసి దాని ఒక యూనిట్ కింద బౌండ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఒక ఆబ్జెక్ట్ అంటాం. సో ఒక ఆబ్జెక్ట్ వేరే ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఇలాగ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసి ఆ కంప్లీట్ అప్లికేషన్ని ఫంక్షనింగ్ చేస్తాయి అక్కడ. సో ఇది యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మోడల్. అఫ్ కోర్స్ మీరు ఫస్ట్ టైం వింటుంటే కొంచెం కొత్తగా అనిపించవచ్చు. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యూ మీన్ బై ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సి మీ చుట్టూ చూసే ప్రతి వస్తువుని మీరు ఆబ్జెక్ట్ అనొచ్చు. అంటే మీరు ఈ వీడియో లెక్చర్ని ఒకవేళ మొబైల్ నుంచి వింటుంటే మీ చేతిలో ఉన్న మొబైల్ ఒక ఆబ్జెక్ట్, ల్యాప్టాప్ నుంచి వింటుంటే ల్యాప్టాప్ కూడా ఆబ్జెక్ట్, డెస్క్టాప్ నుంచి మీరు ఆపరేట్ చేస్తుంటే అది కూడా ఆబ్జెక్ట్. మీ రూమ్లో మీ పైన తిరిగే ఫ్యాన్, మీ పక్కన ఉన్న ఏసీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ గైస్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మోడల్ that organizes software design around objects rather than functions. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మోడల్. అదేం చేస్తుంది అంటే ఒక సాఫ్ట్వేర్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ చేసి సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం జరుగుతుంది రాదర్ దాన్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేసి. సో మీరు చూస్తున్నవన్నీ ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్స్. పెన్సిల్, యాపిల్, బుక్, బ్యాగ్, బోర్డ్, కార్ అన్నీ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ని ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే కార్లో ఉన్న టైర్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఆబ్జెక్ట్స్. కార్లో ఇంజిన్ ఉంటుంది, ఆ ఇంజిన్ కూడా ఒక ఆబ్జెక్ట్. ఏంటంటే ఇజ్ ఇట్ క్లియర్? ఈ విధంగా ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయ్యి కార్ అనే కంప్లీట్ ఒక డివైస్ని ఫంక్షనింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో యాజ్ ఎ ఎండ్ యూజర్ మీరు కార్ని సింగిల్ ఐటమ్ కింద చూస్తారు, ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కింద చూస్తారు. బట్ కార్ అనే ఒక ఆబ్జెక్ట్ ఫంక్షనింగ్ జరగాలంటే ఇట్ హ్యాస్ టు అసెంబుల్ సో మెనీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. చాలా ఆబ్జెక్ట్స్ని కలిపి అసెంబుల్ చేయాలి. అండ్ ప్రతి ఆబ్జెక్ట్ ఏంటంటే ఫంక్షన్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు యూజ్ చేస్తున్న డెస్క్టాప్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే దాంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ని అసెంబుల్ చేసి ఒక పీసీని రెడీ చేయడం జరిగింది. రేపు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లం వస్తే, అంటే సపోజ్ మీకు మెమరీ సరిపోవట్లేదు, అలాంటప్పుడు మీరు మొత్తం కంప్యూటర్ సిస్టమ్ని మార్చవలసిన అవసరం లేదు. కేవలం ఏంటంటే ర్యామ్ మెమరీని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఆటోమేటికలీ మీ కంప్యూటర్ సిస్టమ్ ఒక ఫంక్షనింగ్ మారిపోద్ది. ఒకవేళ మీ కీబోర్డ్ పోయిందనుకోండి, మొత్తం సిస్టమ్ని మార్చక్కర్లేదు, ఒక కీబోర్డ్ని మార్చుకోగలిగితే చాలు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ కాంపోనెంట్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే మొత్తం సిస్టమ్ని మార్చక్కర్లేదు, ఒక పార్ట్ని మార్చుకోగలిగితే చాలు. సో మన హ్యూమన్ లైఫ్లో ప్రతి వస్తువు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని అసెంబుల్ చేసి ఎలాగైతే తయారు చేయడం జరిగిందో సేమ్ అదేవిధంగా సాఫ్ట్వేర్స్ని కూడా ఏంటంటే అలా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ మోడల్ని డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అంటే మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద బేసిక్ అవగాహన వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామందికి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ C++ సిరీస్ గురించి తెలియచేయండి. బికాస్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామింగ్ మోడల్ విల్ లే ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే మీరు ఫ్యూచర్లో జావా నేర్చుకోవాలనుకున్నా, C# నేర్చుకోవాలనుకున్నా, పైథాన్ నేర్చుకోవాలనుకున్నా, PHP నేర్చుకోవాలనుకున్నా, ఏం నేర్చుకోవాలనుకున్నా అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మీకు బాగా అర్థమైతే మీరు రియల్గా ప్రోగ్రామింగ్ జర్నీని ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది.